సమాజంలో ఈ సమాజాన్ని బాగు చేయలేము అని అనుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళకి అసలు మనం సమాజాన్ని బాగు చేయగలమా, మనిషి బాగుండడం అనే దాంతో అనే నిర్వచనంతో మనం అసలు సమాజాన్ని బాగు చేయగలమా, ఎలా బాగు చేయగలం? చాలామందికి ఒక నిరుత్సాహం ఉంటుంది. ఏంటిదంటే ఈ సమాజం బాగుపడదండి, బాగు చేయాలని ప్రయత్నించాను కానీ నేను ట్రై చేశాను అనుకుందాం, మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తేనే కదా ఆ సమాజం బాగుండేది. నేను ఒక్కనే ట్రై చేసినా కానీ మిగతా వాళ్ళు వచ్చేసరికి నన్ను గుచ్చే వాళ్ళే ఉంటారు, పక్కనున్న వాళ్ళే నన్ను నా మంచిని సపోర్ట్ చేయరు. ఈ రెండింటికి అన్న మనం మాట్లాడచ్చా? నేను ఇప్పుడు నువ్వు అడిగిన దానికి దాదాపు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. షూర్. అందరూ బాగుండాలనుకుంటేనే మనం చేసినటువంటి ఫార్వర్డ్ స్టెప్ ఏంటంటే అందరూ బాగుండాలి, బాగానే ఉంది, మనుషులందరూ బాగుండాలి, మనిషి బాగుండాలి. అసలు మనిషి బాగుండటం అంటే ఏంటి? అక్కడికి వచ్చాం మనం. అక్కడికి వచ్చి మన డెఫినేషన్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఇప్పుడు మన పని ఎంత ఈజీ అయిందంటే ఎప్పుడైతే డెఫినేషన్ బేస్ చేసుకుని ప్రతి మనిషికి కనపడ్డ మనిషికో లేదా ఎదురైన మనిషికో ఎస్పెషల్లీ మన ఉద్దేశంలో తప్పనిసరిగా టీనేజ్ పిల్లల నుంచి 13-14 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం. అక్కడ నుంచి మనం ఎప్పుడైతే మొదలెట్టామో వాళ్ళని ఏదో అద్భుతాలు చేయమంటలా ఆ 13-14 ఏళ్లలో ఈ డెఫినేషన్ ప్రకారం మనం 3 విషయాలు చెప్తున్నాం. సరైన జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం, పని చేస్తూ ఉండటం, ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సరైన జ్ఞానం దేని గురించి? తన గురించి, సమాజం గురించి, ప్రకృతి గురించి. ఈ 3 గురించి సరైన జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పని చేస్తున్నావు, పని చేసే క్రమంలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ 3టికి హాని కలిగించకుండా పనిచేయి. అంటే తనకి, సమాజానికి, ప్రకృతికి హాని కలిగించకుండా పనిచేయి. సరైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించడం 3 గురించి, పని చేస్తూ ఈ 3టికి హాని కలిగించకుండా ఉండటం. సరే, ఇవన్నీ చేసి ఏదో జరిగి మంచి మార్పు వచ్చి నాకేం నమ్మకం లేదు అని ఒక నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ నమ్మకం లేదు అనే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు, ఉంటారు. వాళ్ళ గురించి మనం వాళ్ళనే ఏదో వాళ్ళకి నమ్మకం కలిగించేటట్టుగా మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. 100 సార్లు చెప్పినా ఒకడు మారకపోవచ్చు. మనం డెఫినేషన్ల ప్రకారం మనం ప్రశాంతత కోల్పోకూడదు. మనం సరైన జ్ఞానంతో పనిచేస్తున్నాం. మనం సరైన జ్ఞానంతో ఉన్నాం, దాన్ని బేసుకునే పనిచేస్తున్నాం. సరైన జ్ఞానంతో ఉన్నాం, దాన్ని బేసుకునే పనిచేస్తున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. అది సంభవత. వాడు విమర్శించడం అనేది సంభవిస్తుంది. అందుకని వాళ్ళు అయితే ఒకటి వాళ్ళలో కూడా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయాలి. కానీ చాలా 99% అవచ్చు 1 by 1. మన స్వాతంత్రోద్యమంలో 30 కోట్ల మంది జనాభాకి 30 లక్షల మంది చివరికి పాల్గొంది. ఈ 30 లక్షల మంది అవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని ఆలోచనలు సాగినాయి? ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి? టార్గెట్ మళ్ళీ అక్కడ బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ టార్గెట్ ఏం లేదే, అది ప్రాబ్లం అయింది. మనకి ఇక్కడ ఎటువంటి టార్గెట్స్ లేదు. మనకి అట్లాంటి వ్యతిరేకమైనటువంటి టార్గెట్ లేదు. మనిషి బాగున్నటువంటి టార్గెట్. మనిషి బాగుండటం అంటే ఉన్నే హ్యాపీగా ఉంటాం, ఏదో స్థితిమంతుడిగా ఉంటాం, అవి కాదు. మనం క్లియర్ కట్ గా మనిషి బాగుండటం అంటే చెప్పేసాం. మనిషి బాగుండడం అంటే ఏంటి, ఎలా ఉంటే బాగున్నట్టు మనిషి అనే దాన్ని ఒక నిర్వచనంతో చెప్పేశాం. ఇంకొకటి మనం మనిషిని గమనిస్తుంటే, మానవ సమాజాన్ని గమనించుకుంటుంటే నాకు నేను మేలు చేసుకోవటం, లేకపోతే నా కుటుంబ సభ్యులు మేలు చేసుకోవడం అనేది ఉంది. అవును, ఇది ఉంది. అట్ ది సేమ్ టైం అందరికీ మేలు జరగాలి, అందరికీ మేలు చేయాలనేటువంటి థింగ్ చాలా తక్కువ పర్సెంటేజ్. కారణం ఏమైనా తెలియదు. మొత్తాన్ని జెనెటికల్గా అలాంటి వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది, ఎప్పుడు తక్కువగానే ఉంది. మొదటి నుంచి జీసస్ కాలం నుంచి ఇంకా అంతకుముందు నుంచి కూడా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే వాళ్ళు ఉధృతంగా మొత్తం రావాలి. 1 by 1 మాత్రమే జరిగింది. అందుకని ఇప్పుడు కూడా మనిషి బాగుండటం దగ్గర ఎవరికి వాళ్ళు ఏదో కొంత ప్రయత్నం చేస్తారు.
వాడి స్థాయిలో వాడికి అర్థమయ్యేటట్టు వాడి ప్రాబ్లంకి వాడికి చెప్పడం జరుగుతుంటుంది. వాడు అనాలిసిస్ చేసుకుంటాడు, ఆలోచిస్తాడు, వాడు బాగుంటాడు. కానీ ఇందాక చెప్పినట్టుగా వెరీ ఫ్యూ పీపుల్ మాత్రమే అందరూ సమాజం కొట్టుమిట్టాడు. వెరీ ఫ్యూ పీపుల్. ఆ వెరీ ఫ్యూ పీపుల్ మనిషి బాగుండటంలో ఒక్క మనిషికి సంబంధించిందే కాకుండా మనుషులు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు బాగోలేదు, ఆ వ్యవస్థల్లో మార్పు రావాలి అనే దగ్గర కడతారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఇదేదో బాగోలేదు, లేకపోతే ఈ లోపాలు ఉన్నాయి, ఇట్లా ఈ రూపంలో పెడతారు. రాజ్యాంగం ఈ రూపంలో పెడతారు. మతం ఎక్కడ ఇట్లా ఈ రూపంలో పెడతారు. ఈ రూపంలో వెళ్ళి వాళ్ళు మేలు జరగడానికి ఒక బృహత్తరమైనటువంటి మేధో ప్రయత్నం చేస్తారు. తెలివితేటలతో జ్ఞానం చేసుకుని చేస్తారు. ఇది అందరూ చేయలేరు. ఎందుకంటే ఆ స్మార్ట్నెస్ కొంతమంది ఆ స్థాయి అందరికీ రాదు. అందరికీ ఏంటంటే ఎక్కువ మందికి నేను బాగుండాలి, ఓకే, నా గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మంచిది, ఇంతవరకు పొరపాటు పడుతున్నాను, సమాజం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, పొరపాటు పడుతున్నాను, ఎవరన్నా నేను పొరపాటు పడుతున్నానంటే ఆలోచిస్తాను, వీటి ముగ్గురికి హాని కలిగించకుండా నేను పనిచేస్తాను, మ్యాక్సిమం పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకే ఉంటాడు మనిషి. చెప్పింది కొంతవరకు సవరించుకుంటాడు. కానీ ఒక వ్యవస్థలో మార్పు రావాలి, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి, న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి, పబ్లిక్ సోషల్ డిసిప్లైన్ లో కూడా రావాలి. ఇట్లాంటి విషయాల్లో కొద్దిమంది మేధావులు మాత్రమే ఆలోచించగలరు. వాళ్ళు అందరూ మనిషి బాగుండటం అంటే ఏంటో చెప్తూనే వాళ్ళు ఈ విషయంలో బాగుండాలంటే ఈ మార్పులు రావాలి కదా అని ఈ లైక్ మైండెడ్ పీపుల్ కాంపిటీషన్ అవుతారు, కలిసి పడతారు. ఆ కలిసిన వాళ్ళ యొక్క హ్యూజ్ ప్రయత్నాల వల్ల మిగిలిన వాళ్ళు మనిషి బాగుండాలంటే అర్థం చేసుకున్నారే, వాళ్ళ సపోర్ట్ వస్తుంది. వాళ్ళ సపోర్ట్ వచ్చేప్పటికి వీళ్ళ పని తేలికవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీకు అధికార వికేంద్రీకరణ టాపిక్ ఉంది. అధికార వికేంద్రీకరణ అంటే రాజ్యాంగం ప్రకారం మనం కేంద్రానికి రాష్ట్రానికి హక్కులు, విధులు, నిధులు ఇవన్నీ కొంత రాజ్యాంగం రాసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వాలకి అంటే పంచాయతీలకి, పట్టణాలకి వీటికి అంత క్లియర్గా రాయలే. సరే, తర్వాత 72, 73 రాజ్యాంగ సవరణ ద్వారా కొంత ప్రయత్నం జరిగింది. అయితే రాష్ట్రాలు అవి వాటికి ఇష్టమైనప్పుడు ఇష్టమైనట్టుగా ఆ అధికార వికేంద్రీకరణ చెయ్యొచ్చు అని ఉంది. ఎప్పుడైతే ఇష్టమైనప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అంటే కొన్ని రాష్ట్రాలు కొన్ని చేసి కొన్ని చేయలేదు, రకరకాలుగా. మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా సంస్థ 1,000,000 సంతకాలతో ఒక పెద్ద మహజర్ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సమర్పించింది. ఓ పెద్ద ఉద్యమం. 1,000,000 సంతకాలు అంటే మాటలు కాదు కదా, అంత ఎడ్యుకేటెడ్, సర్టిఫికేట్, 1,000,000 మందిని కవర్ చేయాలి కదా. ఏదో దాంట్లో ఎంత సిన్సియారిటీ జరిగిందని మళ్ళీ కాసేపు పక్కన పెడితే మొత్తానికి ఒక ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తి కూడా మేము అధికారంలో రాగానే సంతకం పెడతా ఉన్నారు. ఇది ఏమీ జరగదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ 1,000,000 సంతకాలు దాదాపు ఏదో పెద్ద ఆయన ఏదో మంచి పని అంటున్నాడు, సంతకం పెట్టమంటున్నాడు, పెట్టాం. వాళ్ళకి లోపల తెలిసి కానీ కమిట్మెంట్ కానీ ఏమీ లేదు. అంతే. జయప్రకాష్ కొంచెం పెద్దతను, ఏదో మంచి వాళ్ళ కనిపిస్తున్నాడు, ఏదో మంచి బాగుంటుంది, సంతకమేగా పెట్టేద్దాం. చెడు పని ఏం కాదు కదా, ఏదో వికేంద్రీకరణ అంటున్నారు, దానివల్ల మనకు మంచి జరుగుతుంది అంటున్నారు, ఏదో. కానీ ఏం పోయింది. అయితే జయప్రకాష్ నారాయణ ప్రిడిక్షన్ అనేది ఫెయిల్ అయింది. అక్కడ జయప్రకాష్ నారాయణ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఫెయిల్ అయింది. కానీ దాని యొక్క ప్రయత్నం అంతవరకే ఉంటుంది. తర్వాత ప్రయత్నం ఏం చేయాలని కంటిన్యూ కావటంలో కానీ చేయటంలో కానీ దాని ఫలితం అంతే ఉంటుంది తప్ప ఇంకా అంతకన్నా మించడానికి అవకాశం లేదనే సంగతి కానీ ఇంత క్లారిటీ ఆయనకి రాదు. సరైన జ్ఞానం, ఆ విషయంలో సరైన జ్ఞానం ప్రజలకి రాకుండా సాధ్యం అవుతుంది. కరెక్టే. ఎందుకనంటే ప్రజలంతా కూడా ఒక సన్నాసులాగా ఉన్నప్పుడు
ఎంత మార్పు తీసుకురావాలి అని చెప్పి ఎంత సంతకాలు పెట్టించుకున్నా కానీ ఏం ఉపయోగం ఉంటుంది? ముందు ప్రజల్లో మార్పు వస్తే కనుక ఆటోమేటిక్ గా జరుగుతుంది. అది దాని వలన దాని ఫోర్స్ వేరుగా ఉంటుంది. ఎస్. ఇప్పుడు స్వాతంత్రోద్యమంలో మొదట్లో కన్నా తర్వాత 30 లక్షల మంది పాల్గొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు, నిరసన పాల్గొన్నారు, అది ఇది చేశారండి. ఎంత స్ఫూర్తి! 30 లక్షలతోనే అంత స్ఫూర్తి వచ్చింది. 1 కోటి మంది అయినా ఒక్క సంతకాలు రాయలే. ఇది అసలు కంపారిజన్ భలే ఉంది. అయితే ఒకట్లేండి, అప్పుడు బాగా నొప్పి ఉంది, ఇప్పుడు అంత నొప్పి లేదు ఈ టైంలో. తెలీదు ఇది నొప్పి అంటే నా ఉద్దేశం అప్పుడు ఉద్యమంలో కొంతమంది మేధావులు దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పారు. ఓకే, వెళ్ళి నొప్పి లేదు, తెలియదు. అందుకని ఇందాక చెప్పినట్టుగా సరైనటువంటి ఎవరైతే మేలు చేద్దాం అనుకున్నారో, ఏ విషయంలో మేలు చేద్దాం అనుకున్నారో దాని దగ్గర ప్లాను, ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రజల్ని సరైన జ్ఞానవంతులుగా చేసి సరైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫెయిల్యూర్స్ని ఎందుకు ఫెయిల్యూర్ అనేది ఎప్పటికప్పుడు చేసుకుని తర్వాత ఎందుకు ఫెయిల్యూర్ అయింది తెలుసుకుని ఫర్దర్గా స్టెప్ గురించి ఆలోచించాలి. అవును, ఇది ఫెయిల్యూర్ అయింది కాబట్టి నీరసపడతాం అని అనుకోవడం సరైనది కాదు. కరెక్ట్. అది సరైన జ్ఞానం కాదు. మనిషి బాగుండడంలో సరైన జ్ఞానం అనేది ఎలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఎస్.